కథలిక క్రైస్తవత్వం లేదు, క్రైస్తవత్వానికి సప్రసాదమే ముఖ్యమైనటువంటిది, అది మినహా ఏది కూడా ముఖ్యం కాదు అనేటువంటి విషయాన్ని ఆ వ్యాఖ్యాన గ్రంథాలని కూడా మనకు తెలియజేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం చేసేటువంటి ఏ పూజ అయినా సరే, మనం చేసేటువంటి ఏ ప్రార్థన అయినా సరే, శ్రీ సభ చేసేటువంటి ఏ దివ్య సంస్కారం అయినా సరే, జ్ఞాన స్నానం కానీ, భద్రమైన అభ్యయనం కానీ, పెళ్లి కానీ, గురుత్వము కానీ, ఇవన్నీ కూడా క్రీస్తునాథుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేనికి ఎక్కువగా దారితీస్తాయి, దేనికి కేంద్రీకృతమై ఉంటాయంటే దివ్య సప్రసాదానికి కేంద్రీకృతమై ఉంటాయి. దివ్య సప్రసాదం చుట్టి ఇవన్నీ కూడా ఈ శ్రీ సభ అంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఈ రోజు మీరు అందరూ కూడా ఇక్కడికి పూజకు వచ్చారు అంటే, ఈ దివ్యమైన పూజలు మీరు పాల్గొంటున్నారంటే దేనికి కారణము? మనము సప్రసాదము, దేవుని సప్రసాదం తీసుకోవాలి. వారికి ఒకసారైనా నేను పూజలో పాల్గొని సప్రసాదం స్వీకరించాలా అనేటువంటి విషయం. చాలా మంది నాకు చెప్తా ఉంటారు, ఫాదర్ నా పనుల ద్వారా నేను వేరే గ్రామంలో ఉన్నాను, వేరే సిటీలో ఉన్నాను, వేరే టౌన్ లో ఉన్నాను, సప్రసాదం చేసి నేను చాలా రోజులు అవుతుంది అనేటువంటి మాటలు చాలాసార్లు నేను విన్నాను. అది సప్రసాదానికి మనం ఇచ్చేటువంటి విలువ క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ.